నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇబ్బందులు ఎన్ని ఎదురైనా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీ కార్మికులు నిబద్ధతతో పనిచేస్తున్నారు. గోదావరిఖని డిపో మేనేజర్ నాగభూషణం వెల్లడి. ఎన్టీపీసీ టౌన్షిప్ వైకుంఠపురంలోని హరిహర దేవాలయం ప్రాంగణంలో వైభవంగా శ్రీ ఉమా మహేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు. తెలంగాణలో బొగ్గు బ్లాకుల వేలంపాటను కేంద్ర ప్రభుత్వం ఆపేస్తుందా? బొగ్గు బ్లాకుల వేలంపాటకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేస్తున్న పోరాటం సముచితమా, అనుచితమా? సఖ్యత లేని పోరాటం సంఘాల ఉనికిని కాపాడుకోవడం కోసమేనా? బొగ్గు బ్లాకుల వేలంతో సింగరేణి సంస్థ అస్తిత్వంపై మా సిటీ న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ఆపరేషన్ ముస్కాన్ ఎక్స్ నిర్వహణపై సమీక్ష సమావేశం. బాల కార్మికుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు. రామగుండం సిపి ఎం శ్రీనివాస్ వెల్లడి. మృతుని కుటుంబాన్ని పరామర్శించిన సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నరేష్. 25 కిలోల రైస్ బ్యాగ్ అందచేత. చిన్నపాటి వర్షానికే జలమయమవుతున్న మా రోడ్లను జర పట్టించుకోండి సార్ అంటున్న రామగుండం కార్పొరేషన్ 31వ డివిజన్ ఎల్బీ నగర్ మహిళలు. ఇబ్బందులు ఎన్ని ఎదురైనా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానంకు చేర్చడంలో ఆర్టీసీ కార్మికులు నిబద్ధతతో పనిచేస్తున్నారని గోదావరిఖని డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ఆదేశాల మేరకు గోదావరిఖని ఆర్టీసీ బస్టాండులో మంగళవారం ఆర్టీసీ కళా బృందంచే లక్ష్యం కార్యక్రమ నిర్వహణ ద్వారా ప్రయాణికుల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం మూలంగా కలిగే ప్రయోజనాలను వివరిస్తూ పాటల ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ నాగభూషణం మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంతో పాటు ప్రయాణికుల్లోనూ అటు ఆర్టీసీ సిబ్బందిలోనూ కొంత ఇబ్బందులు కలిగాయని, ఆ ఇబ్బందులను అధిగమించుతూ ప్రయాణికులకు సరిపడా బస్సు సర్వీసులను పెంచుతూ వచ్చామని తెలిపారు. ఆర్టీసీ సిబ్బందికి ప్రయాణికులు పరస్పరం సహకరించుకుంటూ ఆర్టీసీని లాభంలోకి తీసుకుపోతామని అన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఇటీవల ఏసీ బస్సులు, లహరీ బస్సులను కూడా ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఆర్టీసీ సేవలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ మునుపటి కంటే 30% లాభాలను ఆర్టీసీకి తీసుకురావడం జరిగిందన్నారు. సురక్షిత ప్రయాణం కోసం ప్రయాణికులంతా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి ఆర్టీసీని లాభాల్లోకి తీసుకెళ్దామని సూచించారు. ఆర్టీసీ బస్సులు మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత బస్సులలో అధిక రద్దీ అయి ప్రయాణికులు వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. అందువల్ల వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి ప్రత్యేకమైన సర్వీసులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టీసీలో కూడా బస్సుల సంఖ్య తగ్గిపోవడం, ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయినా కూడా మరి ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా సిబ్బందితోని అధిక కిలోమీటర్ నడిపిస్తూ మరి గతంలో వచ్చిన ఆదాయం కంటే ఇప్పుడు ఇంకా మహాలక్ష్మి పెట్టిన తర్వాత దాదాపు ఒక 30% వరకు ఇన్కమ్ ఎక్కువ రావడం జరుగుతుంది. మరి ప్రయాణికులు ఆర్టీసీని ఎక్కువ ఆదరిస్తున్నారు. మహాలక్ష్మి పెట్టిన తర్వాత ఆర్టీసీ ఎంప్లాయీస్ మీద అధిక ఒత్తిడి అయినా కూడా మా స్థానంతో భరిస్తూ మరి ప్రయాణికులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా మరి సౌకర్యాలు కల్పిస్తున్నాము. అయినా కూడా అప్పుడప్పుడు చిన్న సంఘటనలు జరుగుతున్నాయి. ప్రయాణికులు కొంతమంది ఆర్టీసీ ఎంప్లాయీస్ పైన కొన్ని దౌర్జన్యం చేయడం, కొంచెం బాధాకరంగా మాట్లాడడం జరుగుతుంది. ఏదేమైనా కూడా మా వద్ద చాలా సహనంతో ఉద్యోగం చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు కాకుండా చేస్తున్నారు. అదేవిధంగా బస్ స్టేషన్ ఆవరణలో ప్రయాణికుల రద్దీ వల్ల కూడా కొంచెం దొంగతనాలు కానీ లేకపోతే చిన్న ఇబ్బందులు కానీ కావాల్సి వస్తుంది. మరి వీటన్నింటినీ త్వరలో అధిగమిస్తూ కొత్త బస్సులు రాబోతున్నాయి. మరి ఎంపీ గారి సారథ్యంలో మరి కొత్త బస్సులు దాకా ఇప్పటికే ఒక 1000 బస్సుల వరకు కొత్త కొనడం జరిగింది. అందులో 3000 మంది రిక్రూట్మెంట్ కూడా చేసుకోవడం జరుగుతుంది. అనంతరం కళాకారులు తమ పాటలతో ప్రయాణికుల్లో ఆర్టీసీ ప్రయాణం పట్ల అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ గీతా కృష్ణ, సంధ్యారాణి, అమృత తదితరులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ టౌన్షిప్ వైకుంఠపురంలోని హరిహర దేవాలయం ప్రాంగణంలో సోమవారం నుంచి శ్రీ ఉమామహేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ పూజారి బ్రహ్మశ్రీ రాంపల్లి వామన శర్మ మాట్లాడుతూ శ్రీ ఉమామహేశ్వర స్వామివారు ప్రతిష్ఠ అయిన రోజు సందర్భంగా వార్షికోత్సవాలు వైభవపేతంగా చేస్తున్నామని తెలిపారు. మొదటి రోజు సోమవారం యాగశాల యందు క్షేత్రపాలక మండలం, నవగ్రహ మండపం, వాస్తు మండపం, బ్రహ్మకలశ ప్రతిష్టాపన చేసి సాయంత్రం ధ్వజారోహణ, అంకురారోహణ, శివ కళ్యాణం జరిపినట్లు తెలిపారు. నేడు మంగళవారం రెండవ రోజు మహాన్యాస రుద్రాభిషేకం, గణపతి హోమం, వాస్తు హోమం, రుద్ర హోమం, సూక్తాల హోమం చేసి సాయంత్రం దీపోత్సవం, 58 కలశాల ప్రతిష్టాపన, ఉత్సవమూర్తుల డోలోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక అలాగే మూడో రోజు బుధవారం ఉత్సవమూర్తులకు 58 కలశాలకు అభిషేకం, హోమం, పూర్ణాహుతి, తదనంతరం నిత్య పూజ, ద్వారగిరి ప్రదక్షిణ ఉంటుందని తెలిపారు. అలాగే వేద పండితులు శ్రీ సత్యనారాయణ సిద్ధాంతి వారిచే బ్రహ్మోత్సవాల ప్రవచనం ఉంటుందని రాంపల్లి వామన శర్మ తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరారు. ఈ 3 రోజులు శ్రీ ఉమామేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు. నిన్నటి మొదటి రోజు 11 మంది బ్రాహ్మణుల చేత నవగ్రహాలు, బ్రహ్మ కలశం, వాస్తు మండపం, క్షేత్రపాలక మండపం స్థాపితం చేయడం ఉదయం జరిగింది. సాయంకాలం ధ్వజారోపణ, ధ్వజానికి నందివాహనానికి పూజ చేసి కట్టి తర్వాత కళ్యాణం, శివపార్వతుల యొక్క కళ్యాణం జరిగింది. ఆ రోజు నాడు మన స్వామివారు ఉజ్జయిని రూపకంగా అలంకారం చేయడం జరిగింది. ఈ రోజు నాడు ఇది రెండవ రోజు మహాన్యాస పూర్వక ఏకవార రుద్రాభిషేక, ఏకాదశ రుద్రాభిషేక చేశాం. ఈ రుద్రాభిషేక సందర్భంగా ఆ స్వామివారు వేరే ఒక అలంకారం రావాలని చెప్పేసి అని ఆ పరమశివుణ్ణి కోరి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈరోజు మన గణపతి హోమం, నవగ్రహ హోమం, ఆంజనేయ స్వామి హోమం, తర్వాత రుద్ర హోమం, ఇవన్నీ హోమాలు కూడా నిర్వహించడం జరిగింది. మళ్ళా సాయంకాలం 10వ కాలమందు 108 కలశాల చేత ప్రతిష్టాపన, డోలోత్సవం అంటే ఈ ఉత్సవ విగ్రహాలను ఉయ్యాలలో కూర్చోబెట్టి ప్రతి వారి యొక్క ఊపడం జరుగుతుంది. ఈరోజు కార్యక్రమం మరల కూడా రేపు కూడా స్వామివారికి అలంకరణ, తర్వాత ఈ 108 చేసినటువంటి కలశాల చేత ఆ ఉత్సవ విగ్రహాలకు అభిషేకం ఉంటుంది. మళ్ళీ సాయంకాలం పల్లకి సేవ, 12 ప్రదక్షిణాలు, 12 ప్రదక్షిణాల చేత భక్తుల చేత సేవలు, పల్లకి సేవలు, వాటి నృత్యము, దర్శనము, మౌనము అన్నీ కూడా 12 అవతారాల చేత ప్రదక్షిణాలు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా అతి సంఖ్యలో అనుకొని ఈరోజు అలంకరణ రోజునాడు. ఈ కార్యక్రమంలో పండితులు శ్రీహరి శర్మ, రుద్రపట్ల శ్రీకాంత్, గంగాధర శాస్త్రి, మారుపాక శ్రీకాంత్, ధర్మకర్త గిరి, మాజీ కార్పొరేటర్ కోలాని కవిత, అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ్యుడు జనగామ తిరుపతి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS,
హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరిఖని. 7600444330 8142789678. బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో బొగ్గు బ్లాకుల వేలంపాటను కేంద్ర ప్రభుత్వం ఆపేస్తుందా? బొగ్గు బ్లాకుల వేలంపాటకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేస్తున్న పోరాటం సముచితమా, అనుచితమా? సఖ్యత లేని పోరాటం సంఘాల ఉనికిని కాపాడుకోవడం కోసమేనా? బొగ్గు బ్లాకుల వేలంతో సింగరేణి సంస్థ అస్తిత్వంపై మా సిటీ న్యూస్ స్పెషల్ రిపోర్ట్. తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు బ్లాకుల వేలంపాటకు కేంద్ర ప్రభుత్వం తెరతీయడంతో తెలంగాణకు గుండెకాయలా ఉన్న సింగరేణి సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇక సింగరేణి యువ కార్మికుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సింగరేణి సంస్థ కూడా ఒక ప్రైవేటు సంస్థలా వేలంపాటలో పాల్గొనవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సింగరేణి సంస్థ మనుగడ, కార్మికుల శ్రేయస్సు కోసం పోరాడవలసిన కార్మిక సంఘాలు ఒకరిని ఒకరు దూషించుకుంటూ బొగ్గు బ్లాకుల వేలంపాటకు మీరే కారణమంటూ కాలాన్ని వెళ్లదీస్తున్నారు. సింగరేణి సంస్థ కార్మికులు ఉన్న కష్టకాలంలో కార్మిక సంఘాలన్నీ ఏకమై ఐక్య పోరాటాలు చేయవలసిన తరుణంలో కార్మిక సంఘాలన్నీ ఈగోకు పోతూ బొగ్గు బ్లాకుల వేలంపాట అంశాన్ని కూడా తమ ఇమేజ్ను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎవరికి వారే పోరాటాలు చేస్తామంటూ ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. MMDR యాక్ట్ కారణంగానే కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలంపాటకు పూనుకుంది. అందుకు అప్పుడు తెలంగాణ ఎంపీలు సంతకం చేయడమే తప్పని విమర్శలు గుప్పించడం మాని MMDR యాక్టులో అందరి పాపం ఉందని గమనించి అశ్వత్థామ అతహ కుంజరహ అన్న రీతిలో ప్రకటనలు చిన్న చిన్న ఆందోళనలకే పరిమితం కాకుండా కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు అందరూ ఏకమై జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి పటిష్టమైన ప్రణాళికతో కార్యాచరణలో పాల్గొంటేనే కేంద్ర ప్రభుత్వంలో కొంతైనా చలనం వస్తుంది. తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు అంతా ఏకతాటిపైకొచ్చి అన్ని సంఘాలకు, రాజకీయ పార్టీలను ఏకం చేసేలా నాయకత్వం తీసుకొని బొగ్గు బ్లాకుల వేలంపాటకు వ్యతిరేకంగా ఉద్యమించాలి. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులను, వ్యాపార సంస్థల నిర్వాహకులను, ప్రజలను చైతన్యపరిచిన మాదిరిగా మన సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి అంతా నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందన్న విషయాన్ని గుర్తెరగాలి. సఖ్యత లేని పోరాటాలతో ఒక్కొక్కరుగా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా చేసే పోరాటాలతో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడం సాధ్యం కాదన్న విషయాన్ని గుర్తెరిగి కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు తమ భేషజాలను పక్కన పెట్టి సింగరేణి సంస్థ ఉంటేనే కార్మిక సంఘాలకు గుర్తింపు ఉంటుందన్న విషయాన్ని గ్రహించి సింగరేణి సంస్థ మనుగడ, కార్మికుల శ్రేయస్సు కోసం కలిపి పోరాటాలు చేయాలని కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలంపాట నాపి సింగరేణి సంస్థకే కేటాయించేలా ఉద్యమాలను ఉధృతం చేయాలని GTPL న్యూస్ కోరుకుంటుంది.
బాల కార్మికుల సంరక్షణ కోసం రామగుండం పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. జూలై 1 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్ ఎక్స్ నిర్వహణపై రామగుండం సిపి ఎం శ్రీనివాస్ అధ్యక్షతన మంగళవారం పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ ఎక్స్ టీమ్ పోలీస్ అధికారులు, సిబ్బంది, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో సిపి కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ గతంలో నమోదైన కేసుల డాటా ఆధారంగా పిల్లలు బాల కార్మికులుగా పనిచేస్తున్న హాట్స్పాట్స్ పై నిఘా ఉంచామని, గతంలో రెస్క్యూ చేసిన పిల్లల పరిస్థితి గురించి అడిగి తెలుసుకోవాలన్నారు. స్కూల్ డ్రాపౌట్ పిల్లలను గుర్తించి వారిని మరలా స్కూళ్లలో చేర్పించాలని, అదేవిధంగా ఆరోగ్య పరిస్థితి బాగాలేని పిల్లలను గుర్తించి వారిని సంబంధిత హాస్పిటల్లో చేర్పించి పరీక్షలు నిర్వహించి చికిత్స అందేలా చూడాలన్నారు. ప్రతి షాప్ వద్ద నో చైల్డ్ లేబర్ ఆర్ ఎంప్లాయిడ్ హియర్ బోర్డు ఏర్పాటు చేపించాలని, బాల్య వివాహాలు చేయడం నేరమని తెలుపుతూ బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలన్నారు. 18 సంవత్సరాలలోపు బాల కార్మికులుగా పనిచేస్తున్న పిల్లలు గొర్రెలు, పశువుల కాపరులుగా కిరాణం షాపులలో, మెకానిక్ షాపులలో, హోటళ్లలో, ఇటుక బట్టీలలో, పౌల్ట్రీ ఫామ్లలో పనిచేసిన పిల్లలు, రోడ్డుపై భిక్షాటన చేస్తున్న, మరో ఇతర ప్రదేశాలలో తప్పిపోయిన, వదిలివేయబడిన పిల్లలు బాల కార్మికులుగా పనిచేస్తున్నట్లయితే అలాంటి వారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించడం లేదా స్టేట్ హోముకు పంపించడం చేయాలని సూచించారు. వివిధ కారణాల వల్ల వారి కుటుంబాల నుంచి విడిపోయినా, తప్పిపోయినా గుర్తించబడిన పిల్లలను గుర్తించడానికి దర్పణ్ అనే ఫేషియల్ రికగ్నైజేషన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. చిన్నపిల్లలతో ఎవరైనా బలవంతంగా భిక్షాటన, వెట్టి చాకిరీ చేయించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని, ఆపరేషన్ ముస్కాన్ ఎక్స్లో భాగంగా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ప్రత్యేకంగా ప్రతి డివిజన్ పరిధిలో ఒక ఎస్ఐ, 4 సిబ్బంది నియమించడం జరిగిందని తెలిపారు. వీరితో పాటు వివిధ డిపార్ట్మెంట్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించాలని సూచించారు. వివిధ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కలిసి సమిష్టిగా ఆపరేషన్ ముస్కాన్ ఎక్స్ నిర్వహించి బాల కార్మికులు లేకుండా కట్టుదిట్టంగా విధులు నిర్వహించాలని సూచించారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలలో ఎవరైనా బాల కార్మికులను పనిలో పెట్టుకున్నా లేక వారితో బలవంతంగా పని చేయించినా, తప్పిపోయినా, వదిలివేయబడిన, హింసకు బెదిరింపులకు గురవుతున్న వీధి బాలలను చూసినప్పుడు 1098 లేదా డయల్ 100 స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని సిపి తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, సిసిఎస్ ఏసీపీ వెంకటస్వామి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ పెద్దపల్లి శ్రీధర్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మంచిర్యాల చైర్మన్ వాహిద్, మంచిర్యాల డిడబ్ల్యూఓ చిన్నయ్య, మంచిర్యాల డిఎంహెచ్ఓ వినీత, డిప్యూటీ డిఎంహెచ్ఓ పెద్దపల్లి కృపారాణి, ఇతర డిపార్ట్మెంట్ అధికారులు, ఆపరేషన్ ముస్కాన్ టీం పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. రామగుండం కార్పొరేషన్ 2వ డివిజన్ ఇంద్రమ్మ కాలనీకి చెందిన కుమ్మరికుంట వెంకటి పటేల్ ప్రథమ వర్ధంతి సందర్భంగా సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ పెద్దపల్లి జిల్లా కమిటీ సభ్యులతో కలిసి సోమవారం సాయంత్రం వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మృతుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సభ్యుడు చీతురు వసంతరావు సహకారంతో తక్షణ సహాయంగా 25 కిలోల రైస్ బ్యాగ్ అందజేశారు. అనంతరం నగేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవానిరతి కలిగి ఉండాలని, తమ సంపాదనలో కొంత భాగం పేదవారికి కేటాయించి చేయూతను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సమత సైనిక్ దళ్ నాయకులు చీదురు వసంతరావు, దుర్గం విశ్వనాథ్, ముడిమడుగుల సురేష్, చీమల ఆనంద్, దొడ్డే శ్రీనివాస్ శర్మ, జిమ్మిడి అశోక్, చందనగిరి శివప్రసాద్, మృతుని కుటుంబ సభ్యులు, మామామ పేరు ఏం పేరు, కుమ్మరి కుంటలింగమ్మ, మంగ విష్ణు తదితరులు పాల్గొన్నారు. చిన్నపాటి వర్షానికి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 31వ డివిజన్ పరిధి ఎల్బీ నగర్ లో రోడ్లు జలమయంగా మారాయి. గత 3 రోజుల కింద కురిసిన వర్షానికి ఎల్బీ నగర్లోని రోడ్ల పరిస్థితి నీటితో నిండి చెరువులను తలపిస్తుండటంతో వచ్చిపోయే బండ్లతో బురదంతా ఇంటి ముందు పడుతుందని, తాము తమ ఇండ్ల ముందు కూర్చోలేకపోతున్నామని, రోడ్డుపై ఆగి ఉన్న నీటితో దోమలు ఈగలు చేరి ఇబ్బందికరంగా మారిందన్నారు. దోమలు ఈగలతో తాము రోగాల బారిన పడకుండా చూడాలని గత 15 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ రోడ్డు కూడా వేయలేదని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమ గోడును పట్టించుకొని రోడ్లను త్వరితగతిన వేయాలని కోరుతున్నారు. వాన కొట్టినప్పుడల్లా ఇదంతా వరద మొత్తం అవుతున్నాయి. ఇంట్లో ఈగలు దోమలు అన్నీ ఆడుతున్నాయి, కుక్కలు వండి కొడుతున్నాయి. మేము గద్దెల మీద కూర్చున్నా కూడా మా మొత్తం నీళ్ళని మీద పడుతున్నాయి. మా ఇంటి ముందర మేము కూర్చున్నాం కూడా మరి బాధైనా మరి మేము ఎక్కడ కూర్చోమంటాం, ఎక్కడ ఉండమంటారు. మరి మేము ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తామన్నా కూడా ఈ వాదన భరించలేక మేము ఉంటున్నాం. మరి కుక్కలు పందులు ఇవన్నీ మరి ఇట్లా ఉంటాను మేము ఎన్ని రోజులు భరిస్తాం. మరి కిరాయి కొన్నాళ్ళు ఇంటి కొన్నాళ్ళు పట్టించుకుంటలేరు. అసలే రోడ్లు ఎత్తామన్నారు 2-3 సార్లు. ఏమనంటే ఇగో ఈ కుండీలు కట్టినాం చేసినాం మాకు అయిపోయింది కదా అని మరి మాట్లాడతాను. మరి ఈ నీళ్ళలో మరి మేము ఎన్ని రోజులు ఉండు, మరి ఇళ్ళ ముందర ఉండడా పోవడా మరి ఏం మాకు అర్థమైతే లేదు. అచ్చిపేడలు అడ్డం పడతాను, ముసలు చిన్న చిన్న ఇంటికి ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మలేరియా జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు, వర్షాకాలం పడరా కూడా పడతాను. జలుబు పిల్లలకి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. మొత్తం ఏంటి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఇంటికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు. మరి ఎవరు పట్టించుకోపోతే ఎట్లా? మరి మేము సావాలన్నా బతకాలి, మరి అటు కావాలి ఇటు కావాలి. మరి అసలు మేము ముఖాన్ని దోమలు ఎట్లా అవుతాయి చూడు. మరి తీసుకుపోయి ఏ రోగాలకు పెడతాను. మరి ఇట్లా మాకు రోగాలు వస్తాయి. మరి ఈ దోమకు, ఈగకు, కుక్కలకు, పందులకు ఇవన్నిటికి మరి రోగాలు వస్తాయి. మాకు ఎవరు బాధ్యత? మరి తొవ్వంటి వేటోళ్ళు కూడా పడతారు, తొవ్వంటి వేటోళ్ళు బండ మీద పడతారు. మరి బండ మీద పడితే వాళ్ళ బాధ్యత ఎవరు? కింద పడతారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అధికార పార్టీ నాయకులు మంత్రి సీతక్క ప్రోటోకాల్ పాటించలేదంటూ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోవా లక్ష్మి మాట్లాడుతూ రాజకీయంలో గెలుపు ఓటములు సహజం, అధికారం శాశ్వతం కాదని అన్నారు. ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండదని, రాజకీయ పదవులు ఇచ్చేది ప్రజల కోసం పనిచేయాలి కానీ ప్రజల సంక్షేమంలోనూ అభివృద్ధి పనుల్లోనూ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పార్టీ అనే తేడా లేకుండా ప్రోటోకాల్ ఉన్న నాయకులను స్వాగతించడం, పిలవడం, నైతిక విలువ తెలుసుకోవడం అనేది రాజకీయ నాయకుల లక్షణం అన్నారు. ఇవేవీ తెలియకుండా రాజకీయాల్లో ఉండడం సిగ్గుచేటని ఆమె విమర్శించారు. అభివృద్ధి మేము సహకరిస్తాం, కానీ ఇక్కడ వ్యతిరేకంగా చేస్తూ మా మీద పెత్తనాలు చెల్లిస్తామంటే మాత్రం ఊరుకునేది లేదు. ఇక్కడ ఎవరైతే విశ్వప్రసాద్ అనేటోడు ఎవడండి? విశ్వప్రసాద్ ఎవడండి? నిన్న మా కార్యకర్తలు లంజా కొడుకు అని తిట్టిండు. ఎవడు వాడు? లంజ కొడుకు వాడు విశ్వప్రసాద్ గాడు. ఆ లంజ కొడుకు మేమంటాం, రారా లంజ కొడుక, మేము నిత్య సమాధానం చెప్తాం. ఎవరు వాళ్ళు చెప్పండి? వాడు లంజ కొడుకు అని మా కార్యకర్తలు అంటాడా? నేను ఇవ్వాలంటున్నా లంజ కొడుక విశ్వప్రసాద్ గారు రా ప్రజలు తెలుసుకుందాం. కానీ మళ్ళీ ఒక్కసారి మేము చెప్తున్నాం, నువ్వు అధికార పరంగా ప్రోగ్రామ్స్ పెట్టినావంటే మాత్రం నీ సంగతి చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను అడ్డుకోవడం ఎమ్మెల్యే కోవా లక్ష్మి నీచ రాజకీయాలకు నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు నాయకురాలు ఆత్రం సుగుణక్క మండిపడ్డారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
ప్రజాప్రతినిధిగా ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు సీతక్క వస్తే ఎమ్మెల్యే కోవ లక్ష్మి స్వాగతించవలసింది పోయి ఒక మహిళగా తల్లి లాంటి సీతక్కని కించపరచడం యావత్ మహిళా లోకాన్ని అవమానపరచడమే అని అన్నారు. జిల్లా అభివృద్ధి కొరకు అనేకసార్లు మంత్రి సీతక్క వస్తే ఇక్కడి భారస నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. గత భారస పాలనలో మంత్రులు ప్రజల సమస్యలను విస్మరించి కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ తిరుగుతూ పర్సంటేజీల మంత్రులుగా కొనసాగారని విమర్శించారు. ఆదివాసి బిడ్డగా ఆదివాసుల కోసం పరితపించే మంత్రి సీతక్కపై పిచ్చికూతలు కూయడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై నాయకులపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజలు కోరుకున్న ప్రజా ప్రభుత్వంపై పనికి మాలిన విమర్శలు చేస్తే ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారని అన్నారు. ప్రోటోకాల్ కొరకు రాజకీయం చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. 30 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నా అని చెప్తున్నావు కదా, గిదేనా నీ రాజకీయం? మహిళలను కించపరచడమా, మహిళలను అవమానపరచడమా? ఒక మహిళగా ఉండి ఈ విధంగా నేను మాట్లాడిన అనేసి తప్పకుండా మహిళలకు మరి ఆ తల్లులకు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. లేకపోతే కవితకు పట్టిన గతి నీకు తప్పకుండా పడుతుందనేసి చెప్తున్నాం. ఎవరైనా అడిగితే పోరాట స్ఫూర్తితో వచ్చినటువంటి వాళ్ళం, ప్రజల పక్షాన ఉన్నటువంటి వాళ్ళం, ప్రజల కష్టాలు తెలిసినటువంటి వాళ్ళం, ప్రజల అభివృద్ధి కోరుకున్నటువంటి వాళ్ళమే. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి సీతక్క గారికి ఒక ఆదివాసీ బిడ్డకు మంత్రి పదవి ఇచ్చింది. 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి క్రమంలో మీ బీఆర్ఎస్ ఎవరైనా ఆదివాసిని గుర్తించిందా అని ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలు ఉంటారు కాబట్టి ఆ ప్రాంత అభివృద్ధి కొరకు తప్పకుండా అభివృద్ధి చేయాలన్నట్టు ఒక గొప్ప లక్ష్యంతో ఈ ప్రాంతానికి సీతక్క గారిని ఇన్ఛార్జిగా పంపించడం జరిగింది. మరి అభివృద్ధి కొరకు ఈ ప్రాంతానికి సీతక్క గారు వస్తే మరి అభివృద్ధిని సహించలేని మీరు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడమా? ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇబ్బందులు ఎన్ని ఎదురైనా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీ కార్మికులు నిబద్ధతతో పనిచేస్తున్నారు. గోదావరికని డిపో మేనేజర్ నాగభూషణం వెల్లడి. ఎన్టీపీసీ టౌన్షిప్ వైకుంఠపురంలోని హరిహర దేవాలయం ప్రాంగణంలో వైభవంగా శ్రీ ఉమా మహేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు. తెలంగాణలో బొగ్గు బ్లాకుల వేలంపాటను కేంద్ర ప్రభుత్వం ఆపేస్తుందా? బొగ్గు బ్లాకుల వేలంపాటకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేస్తున్న పోరాటం సముచితమా, అనుచితమా? సఖ్యత లేని పోరాటం సంఘాల ఉనికిని కాపాడుకోవడం కోసమేనా? బొగ్గు బ్లాకుల వేలంతో సింగరేణి సంస్థ అస్తిత్వంపై మా సిటీ న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ఆపరేషన్ ముస్కాన్ ఎక్స్ నిర్వహణపై సమీక్ష సమావేశం. బాల కార్మికుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు. రామగుండం సిపి ఎం శ్రీనివాస్ వెల్లడి. మృతుని కుటుంబాన్ని పరామర్శించిన సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నరేష్. 25 కిలోల రైస్ బ్యాగ్ అందజేత. చిన్నపాటి వర్షానికే జలమయమవుతున్న మా రోడ్లను జర పట్టించుకోండి సార్ అంటున్న రామగుండం కార్పొరేషన్ 31వ డివిజన్ ఎల్బీ నగర్ మహిళలు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.